హలో అండి, వరలక్ష్మీదేవి పూజ రేపు. బట్ నాకు రేపు కుదరదు కాబట్టి నేను రోజు నైటే డెకరేషన్ చేసేసుకుంటున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటనేది సింపుల్ వేలో మీకు చూపించేస్తాను. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్ట్. మాకు దేవుడి గది ఎలా వచ్చిందంటే చిన్న బాక్స్లా వచ్చింది. నేను అక్కడ పూజ చేయలేను. ఎట్లా అంటే సెపరేట్ రూమ్ ఉన్నా ఆర్ఎల్స్ కిందకున్నా మాకు ఈజీ అయ్యేది పూజకి. బట్ ఏంటంటే అలా లేకపోవటం వల్ల మేము ఇట్లా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఇవన్నీ చేయాల్సి వచ్చింది. మేము ఇట్లా 2 స్టాండ్స్ పెట్టాము, కెమెరా స్టాండ్స్. అవి ఏంటంటే మూవ్ అయిపోతున్నాయి, ఒక దగ్గర ఇట్లా స్టాండర్డ్గా ఉండట్లేదు అనమాట. ఇలా తాడు కట్టగానే మళ్ళీ దగ్గరకు వచ్చేస్తున్నాయి, మళ్ళీ డెకరేషన్ అంతా ఒక దగ్గరికి అయిపోతుంది అనమాట. పాపం చందు నైట్ షిఫ్ట్, ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఒక పక్క నాకు హెల్ప్ చేస్తానే ఉన్నాడు. మేమైతే ఇదంతా కంప్లీట్ చేయడానికి 2 అయిపోయింది. నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా కష్టం అనిపించింది. అండ్ నేను నైటే ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకనంటే మార్నింగ్కి చాలా లేట్ అయిపోతుంది అండ్ ఇంకా చాలా పనులు ఉంటాయి కదా అని చెప్పేసి. చందు నాకు అసలు యాక్చువల్లీ 10 దాటితే నేను డోర్ బయటకే రాను, చాలా భయం. చందుని అక్కడ బయట వర్క్ చేసుకోమని చెప్పి నేను అప్పుడు ముగ్గులు పెట్టుకున్నాను. అండ్ మార్నింగ్ లేచాక ఇట్లా చిన్నగా నాకు తెలిసినట్టుగా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ వంటలు అవి వండేసాను, కానీ వీడియో తీయడానికి ఎవ్వరూ లేరు. చందు అప్పుడే పడుకున్నాడు 7 o'clockకి. పాపం లేపడం కరెక్ట్ కాదని చెప్పి నేనే ఇంకా చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే 10 అయింది, అప్పుడు లేపాను, స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు, వీడియో రికార్డ్ చేస్తున్నాడు అనమాట. మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారంటే డైరెక్ట్ కలశం పెట్టేస్తారు. ఇలా డెకరేషన్ చేయడం, చీర కట్టడం అవేవి నాకైతే తెలీదు. నాకేంటంటే బ్లౌజ్ పీస్ ఇట్లా స్టిచ్చింగ్ చేసి సారీలాగా ప్రమోషన్కి వచ్చిందనమాట. సో అదే పెట్టేశాను దేవుడికి. అండ్ నేనైతే ఈరోజు చాలా రకాల వంటలు చేశాను అనమాట. లైక్ 7 స్వీట్స్ చేశాను. టేస్ట్ చూడలేదు కదా, అసలు బాగా రాదేమో అనుకున్నాను, కానీ చాలా బాగా కుదిరాయి వంటలన్నీ కూడా. అండ్ ఇక్కడితో నా పూజ స్టార్ట్ అయింది. సో చూసేయండి. పూజ అంతా అయిపోయినప్పటికీ ఇది ఫైనల్ లుక్ అనమాట. నాకైతే చాలా నిండుగా అనిపించారు. అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పిలిచాను వాయినాలు తీసుకోమని చెప్పి. వాళ్ళందరూ రాగానే అసలు ఎంత బాగున్నారు దేవుడు, వాళ్ళు నిండుగా అనిపిస్తున్నారు, చాలా కష్టపడినట్టున్నావు, ఫస్ట్ టైం కదా చాలా బాగా చేసావు అని అన్నారు. నాకైతే చాలా హ్యాపీ. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేసుకుంటారు, బట్ నేను ఫస్ట్ టైం అయి ఉండి నాకు ఇంత బాగా రావడం అనేది ఇంకా హ్యాపీనెస్ అనమాట. అండ్ ఇక్కడ పక్కింటి అక్క అనమాట. ఫస్ట్ అక్కే వచ్చారు. అక్కకి నాకు తెలిసినట్టుగా వాయనం అయితే ఇచ్చాను. యాక్చువల్లీ కాళ్ళకి పసుపు రాయాలంట, బట్ నాకు అది తెలీదు. అక్క తర్వాత వచ్చిన వాళ్ళకి నేను రాశాను అనమాట. ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది. నేనైతే రెడీ అయి ఉన్నాను. భాగ్యతే వాళ్ళు వాయినానికి పిలిచారు. వాళ్ళ అపార్ట్మెంట్లో ఎలా అంటే మార్నింగ్ పూజ చేస్తారు, ఈవినింగ్ వాయినాలు తీసుకుంటారనమాట. నేనైతే 6:30కి రెడీ అయి ఉన్నాను, కానీ చందు వర్క్ ఉండడం వల్ల నన్ను 8:30కి తీసుకెళ్ళాడు అత్తయ్య వాళ్ళ ఇంటికి. రేష్మక్క వాయినం ఇచ్చింది, బట్ నేను అక్కడ వీడియో తీయలేదు. సో ఆ క్లిప్ యాడ్ చేయడానికి నాకు అవ్వట్లేదు. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అని అనుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.